వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. 100 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక, వీరికి పట్టిందల్లా బంగారమే అని చెప్తున్నారు పండితులు. మార్చి 29 అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. తర్వాత ఉగాది వస్తుంది. ఈ అరుదైన యోగం 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. అయితే ఈసారి సూర్యగ్రహణం రోజున కొన్ని గ్రహాల కలయిక జరగబోతుంది. దీంతో 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అసలు ఏ రాశి వారికి గ్రహాల వలన కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. దాదాపు 100 సంవత్సరాల తర్వాత మీన రాశిలోకి శనిగ్రహం, కుజగ్రహం, సూర్య, బుధ, చంద్రగ్రహాలతో పాటు రాహుగ్రహం కలయిక జరగబోతుంది. దీని కారణంగా సప్తగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వలన 3 రాశుల వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు. రాజయోగం వలన 3 రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా కలిసి వస్తుంది. అంత అదృష్టం పట్టబోయే రాశుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొదటిది మిథున రాశి. మిథున రాశి వారికి సప్తగ్రహ యోగం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకరంగా వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక రెండవ రాశి మకర రాశి. మకర రాశి వారికి మీనరాశిలో గ్రహ కలయిక వలన అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక మూడవ రాశి మీనరాశి. మీనరాశి వారికి సప్తగ్రహ రాజయోగం ధనలాభం తీసుకువస్తుంది. ఈ రాశి వారికి రాజయోగం వలన అన్నింట్లోనూ శుభ ఫలితాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు వీరు చేపట్టిన పరీక్షల్లో, పోటీపడిన పరీక్షల్లో వీరు విజయం సొంతం అవుతుంది. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందుతారు. అనుకున్న పనులన్నీ పూర్తి కావడంతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ధర్మ సందేహాల టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.